ఇంకా సౌండ్ పెంచింది. సమస్యలకు కేర్ ఆఫ్ కుషాయిగూడ ప్రాంతంలోని ఎల్లారెడ్డిగూడ. మంచినీరు లేదు, దుర్గంధం వెదజల్లుతోన్న డంపింగ్ యార్డ్. కనీసం కర్మకాండలు జరిపి స్నానాలు చేద్దామన్న శ్మశానంలో నీటి సదుపాయం కూడా లేదు. తాగడానికి చుక్క నీరు కరువైపోయింది. కాలనీ వాసులు వేరే ఇతర కాలనీలకు వలసపోతున్నారు. అరకొర విద్యుత్ సదుపాయంతో విద్యార్థుల చదువులు చిన్న భిన్నమవుతున్నాయి. ఓవైపు దుర్గంధమైన వాసన. ఇలాంటి పలు రోగాలతో ఈ స్థానికులంతా అనారోగ్యంతో పాలవుతున్నారు. ఇది హైదరాబాద్లోని కుషాయిగూడ, ఎల్లారెడ్డిగూడలోని పరిస్థితి. మందిగా నీళ్ళు ఇప్పుతున్నాడు, ఒక అర్ధగంట ఇప్పుతాడు, అర్ధగంటలో సగం 15 నిమిషాలు మంచి నీళ్ళు ఇప్పుతాడు, 15 నిమిషాలు అన్ననే బోర్ నీళ్ళు కప్పుతున్నాడు. నెల రోజుల నుంచి ఇట్లెందుకు ఇప్పుతున్నామంటే ఏ మటుకు పట్టించుకుంటలేరు. 9 ఏళ్ళు అవుతుంది ఇల్లు కట్టుకొని, మోరీ లేదా మా ఎత్తి పోసుకొని ఇది అవుతున్నాం. సరిగా ఏది లేదు, రోడ్డు లేదు, లైట్లు లేవు, ఏం లేవు. స్కూల్లో పరిస్థితి ఏమో లేదు, టీచర్స్ కూడా సరిగా లేరు, టైంకు రారు, పిల్లల్ని అసలు పట్టించుకోరు. ఈవినింగ్ టైం మొత్తం అంతా పొగ మంచి లెక్క ఉంది. దానివల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు చాలా మందికి వస్తున్నాయి. దీనివల్ల చిన్నపిల్లలు స్కూల్ ఉన్నాయి, చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతుంది. దానివల్ల దీనికి అధికారులు మాత్రం ఎలాంటి స్పందిస్తలేదు. ఇక్కడ వీళ్ళని పావాలం ఉండే ఈ పిల్లలకి తానం చేపించిన దద్దులే వస్తున్నాయి, తాగిపించిన దద్దులే వస్తున్నాయి. పిల్లలు నింపి అమ్ముకుంటారు. మరి మాకు నీళ్లు సౌకర్యం లేదు. మేము ఎందుకు ఇక్కడ కట్టాలి? వేలు కట్టాలి. కట్టాలా మేము తినాలా? ₹1 కిలో బియ్యం ఇయ్యంగానే అయిపోయిందా? ₹1 కిలో బియ్యం ఇయ్యంగానే అయిపోయిందా? ఓట్లు కావాలన్నప్పుడు అందరూ వేయించుకుంటారు. మా వాదలు ఏమో చూడరు. 5 సార్లు పోతుంది, రోజుకు 5 గంటలు. కరెంట్ బిల్లు ఎట్లా కట్టాలి? ఎవరు చనిపోయిందంటే చెప్పమాడి ఉండగానే మేము ట్యాంకర్ చేసుకోవాలి. ట్యాంకర్ తెచ్చి పెట్టుకొని ముందు అరేంజ్మెంట్ చేసుకోవాలి. స్నానాలకు చాలా ఇబ్బంది ఉన్నది. అక్కడ ఎవరు లక్ష చాలా ఇబ్బంది ఉన్నది. అక్కడ మాకు నల్లలు కావాలి. ఎమ్మెల్యేలు కావాలంటే ఓట్లేం గెలిపించినాం. ఇంతవరకు ఎమ్మెల్యే ఎవరెవరో మాకు ఏం తెలియదు సార్. ఓట్లకు మాత్రం అయితే తిరుగుతారు. మేము బోరింగులు కొట్టుకుందామన్నా బోరింగులు విరిగిపోయినాయి. వాటర్ సరిగ్గా లేదు, మోరీలు సరిగ్గా లేవు, ఏం సరిగ్గా లేదు సార్. మరి మా కరెంటు బిల్లులు ఇంటి పని మేము ఎందుకు కట్టాలి? మేము కట్టాం. ఇక్కడ 2 బస్సెస్ మాత్రమే ఉంటున్నాయి. 8:30 బస్ అయితే చాలా ఫుల్ గా రష్ గా ఉంటుంది. దానివల్ల పిల్లలు చాలా మంది కూడా రోడ్ మీద పడిపోయి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మాకు బస్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మేము ఆటో ఛార్జెస్ చాలా వేయాల్సి వస్తుంది. హైదరాబాద్ కుషాయిగూడలోని ఎల్లారెడ్డిగూడ కాలనీ పరిస్థితి. నేతలు హామీలతో ఊరగొట్టడం, మరోవైపు అధికారులు ప్రజా సమస్యల్ని పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కీర్తి శ్రీనివాస్, 24 గంటలు, హైదరాబాద్. ఎస్ఎల్ గ్రూప్ జీ చైర్మన్ మీడియా మ్యాగ్నెట్